తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టుగా గిన్నిస్ బుక్ రికార్డు ఉంది. విస్తరణలో 8 ఎకరాల పైగా విస్తరించింది. ఈ చెట్టు నాటి 671 సంవత్సరాలైంది. చెట్టు అడుగున ఉన్న తిమ్మమ్మ టెంపుల్ ని ముఖ్యంగా పిల్లల కోసం ఆశీర్వాదం కోరుకునే జంటలు పవిత్రంగా పూజిస్తారు. ఇక్కడ ఉన్న పురాణం ఏంటంటే 14వ శతాబ్దం చెందిన తిమ్మమ్మ తన భర్త చితికి గురి అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. తిమ్మమ్మ భర్తకి కుష్టి వ్యాధి రావడంతో తిమ్మమ్మను పిలిచి నేను పలానా రోజు పలానా టైంకి పరోపతి చెందుతాను, నువ్వు గుండం పెట్టి నాతో పాటు వచ్చి అని చెబితే అదే విధంగా ఆయన చనిపోతే ఆయన చెప్పిన విధంగా గుండానికి చుట్టూ 4 మరిగొందులు పాతి ఆమె గుండె ప్రవేశం చేస్తుంది. గుండె ప్రవేశం చేసే ముందు మా శవాలు గుండంలో దగ్ధమైపోయిన తర్వాత ఈ గుండంలో నీరు పొంగుతుంది. నీరు పొంగిన వెంటనే ఈశాన్యంలో నాటిన మరిగొందు వెంటనే చిగురిస్తుంది. ప్రపంచం ఉన్నన్నాళ్ళు నేనుంటా, ప్రపంచం ఉన్నన్నాళ్ళు నేను పూజింపబడతా, చెట్టు రూపంలో నేనుంటా అని చెప్పి తిమ్మమ్మ గారు గుండె ప్రవేశం చేశారు. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు తిమ్మమ్మే చెట్టుగా పూజిస్తారు. ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఈ చెట్టు మీద పగలంతా పక్షులు ఉంటాయి, రాత్రులు ఈ చెట్టు మీద నిద్రించవు. 9 ఎకరాల చెట్టు మీద ఎక్కడే గాని గూర్లుండవు. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఈ చెట్టు మన రాయలసీమలో ఉండడం మన అదృష్టం అయినప్పటికీ దాన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే జనాలు వచ్చి చూసి 10 మందికి చెప్పడానికి వీలుగా ఉంటుంది. సరిగ్గా మెయింటైన్ చేయడం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు మీద ఇలా వాళ్ళ పేర్లు రాసుకోవడం వల్ల ఏమొస్తుందండి. సరే అవి పక్కన పెడితే 1889లో ఈ చెట్టుకి గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చింది. 600 ఏళ్ల నాటి ఈ చెట్టు దాదాపు 4000 రెమ్మలతో చాలా విశాలంగా ఉంటుంది. ఈ చెట్టుకు ముడుపు కడితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఇంకా ఈ చెట్టు లొకేషన్ రాయలసీమ సత్యసాయి జిల్లాలో గూటిబైలు అనే గ్రామంలో ఉంటుంది. గూగుల్లో తిమ్మమ్మ మర్రిమాను అని కొడితే వచ్చేస్తుంది. లొకేషన్ కోసం పింగ్ చేయని పంపిస్తాను. అండ్ ఇలాంటి మంచి హిస్టరీ వీడియోల కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయిపోండి.